ఓం నమ శివాయ. నిత్యాభిషేకానికి స్వాగతం. ఒకరోజు భర్త తన భార్య చెయ్యి పట్టుకుని, నాకు విడాకులు కావాలి, నేను జాను అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నీ మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు, నువ్వు నాకు విడాకులు ఇస్తే నువ్వు ఉండడానికి సొంత ఇల్లు, కారు, నా వ్యాపారంలో 30% వాటా నీకు ఇస్తానని అగ్రిమెంట్ పేపర్లని తన భార్య చేతిలో పెట్టాడు. అది విన్న అతని భార్య దుఃఖాన్ని తట్టుకోలేక, మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచి కోపంతో అగ్రిమెంట్ పేపర్లను చించేసి, స్వచ్ఛమైన ప్రేమను ఎప్పటికీ కొనలేరు అని గట్టిగా ఏడ్చింది. ఉదయం లేచిన తరువాత అతను తన భార్య దగ్గరికి వచ్చి, నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు అని అడిగాడు. అప్పుడు ఆమె, మీరు చెప్పిన దానికి నేను అంగీకరిస్తాను, కానీ నాది ఒక షరతు. విడాకులకు ముందు ఒక 30 రోజుల పాటు మీరు నాతోనే ఉండాలి. మీరు మన పెళ్లి రోజున నన్ను ఇంట్లోకి ఎలా తీసుకువెళ్లారో గుర్తుందా? అలాగే ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయాన్నే నన్ను ఎత్తుకుని బెడ్రూమ్ నుంచి హాల్ వరకు తీసుకువెళ్ళాలి అని చెప్పింది. దానికి ఆమె భర్త అంగీకరించాడు. మొదటి రోజు అతను తన భార్యను ఎత్తుకున్నప్పుడు అది వాళ్ళిద్దరికీ చాలా కొత్తగా అనిపించింది. అది చూసిన వాళ్ళ 9 ఏళ్ల పిల్లాడు, హే నాన్న అమ్మని ఎత్తుకున్నాడు అని సంతోషంగా అరుస్తూ చప్పట్లు కొట్టాడు. అతడు ఆమెను ఎత్తుకుని అలా తీసుకుని వెళ్తున్నప్పుడు ఆమె నెమ్మదిగా భర్తతో ఇలా చెప్పింది, మన విడాకుల గురించి మన అబ్బాయికి నేను చెప్పలేదు అని. రెండవ రోజు అతడు భార్యని ఎత్తుకున్నప్పుడు ఆమె తల అతని గుండెలకి తాకింది. ఆమెకి వయసు పైబడుతుందని గమనించాడు. ఆమె ముఖం మీద ముడతలు కనిపిస్తున్నాయి. 4వ రోజు అతడు ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య దగ్గరతనం, అన్యోన్యత అతనికి కనబడుతుంది. 5వ రోజు 6వ రోజు వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని అతడు గమనించాడు. ఒక రోజు ఉదయం అతని భార్య వేసుకున్న ప్రతి డ్రెస్సు కూడా లూజ్ గానే ఉందని గమనించాడు. అప్పుడు భర్తకు అర్థమైంది, నా భార్య చాలా సన్నగా అయిపోతుంది అని. రోజులాగే అతడు ఆమెను ఎత్తుకుని హాల్ నుంచి బెడ్రూమ్ లోకి తీసుకువెళ్తుంటే ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ చాలా సహజంగా వేసింది. కానీ ఆమె చాలా తేలికగా ఉండడం వల్ల అతనికి చాలా బాధగా అనిపించింది. ఆ చివరి రోజు అతను ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నప్పుడు అతడు ఒక్కో అడుగు వేయడానికి చాలా భారంగా అనిపించింది. అతడు తన భార్యను పట్టుకుని, మన జీవితంలో సాన్నిహిత్యం, అన్యోన్యత లోపించిందని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతడు జాను ఉండే క్యాబిన్ కి వెళ్లి, నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవడం లేదు, నా భార్య యొక్క ప్రేమ నాకు తెలియకపోవడం వల్లే మా వివాహ జీవితం నాకు విసిగనిపించింది, నేను ఎప్పుడూ ప్రేమగా నా భార్యతో మాట్లాడలేదు, అందుకే నాకు వివాహ జీవితం ఎలా జీవించాలో అర్థం కాలేదు. ఎప్పుడైతే నేను తనని ఎత్తుకుని తీసుకువెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థమైంది, తను చనిపోయేదాకా నేను తనని అలాగే చూసుకోవాలి అని. అది విన్న జాను ఏడుస్తూ పైకి లేచి అతని చెంప మీద ఒక్క దెబ్బ కొట్టింది. ఏడుస్తూ అతన్ని బయటికి పంపి తలుపు వేసేసింది. భర్త ఇంటికి వెళుతూ దారిలో ఉన్న పూల దుకాణం వద్ద ఆగి తన భార్య కోసం ఒక పూల బొకేని ఆర్డర్ చేశాడు. చేతిలో ఫ్లవర్ బొకే పట్టుకుని ముఖం మీద చెరగని చిరునవ్వుతో అతడు మెట్లు ఎక్కి తన భార్య ఉన్న గదిలోకి వెళ్ళాడు. తన భార్యను మంచం మీద చూశాడు. అప్పటికే ఆమె చనిపోయింది. తన భార్యను ఆ పరిస్థితిలో చూసిన తరువాత అతనికి దుఃఖం ఆగలేదు. ఆమె కొన్ని నెలలుగా క్యాన్సర్ తో పోరాడుతుంది. అతను తన ప్రేయసి జానుతో బిజీగా ఉండడం వలన ఈ విషయాలు ఏమీ గమనించలేకపోయాడు. శ్రీమాత్రే నమః.